హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ టు విగ్ను బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న సండే అని చెప్పేసి అయితే మా రోహిత్ సుమంత్ వచ్చింటే అట్లా బయటికి పోదామని చెప్పి అయితే వెళ్ళినాము. ఛార్జింగ్ అయితే బ్యాటరీలో తక్కువ ఉంది. సుమంత్కి అయితే అప్పుడే చెప్పినది బ్యాటరీ తక్కువ ఉంది, ఆడికైనా లాంగ్ పోతే ఆగిపోతుంది అని చెప్పి వాడైతే చెప్తా అంటే వినకుండా అయితే డ్రైవ్ చేసినాడు. ఆగిపోతే నువ్వే తోలుతావా అని చెప్పితే వాడికి ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. ఇంకా లాస్ట్కి అయితే బండి అయితే ఆగిపోయింది. వాని చేతికి ఇచ్చేసి అయితే మేమైతే పక్కకు వచ్చాము. వాడే దొబ్బుకుంటూ వచ్చాడు పాపము. నేను రోహిత్ అయితే పాటలు వింటా అయితే నచ్చుకుంటూ వచ్చాము. మా రోహిత్ అయితే చూడండి దానిలో వైబ్ ఉంది అని పాట ఇంత అయితే చిల్లు అవుతాడు. దానిలో బండి ఒక పక్క ఆగిపోయింది. వాడు ఏమన్నా శ్రద్ధ ఉందా చూడండి. మా సుమంత్ అయితే చూడండి నానా కష్టాలు పడైతే ఆ బండిని తీసుకుపోతే నాకైతే ఫుల్ బుడదైతే ఉంది. ఇంకా దాని అయితే పరిగెత్తుకుంటా దొబ్బుకుంటా పోయి అయితే ఎక్కి బొడుదైతే దాటేసినాడు. ఇంకా మా సుమంత్ ఫ్రెండ్ అయితే ఏదో కనపడినా అని చెప్పి మా సుమంత్ అయితే లిఫ్ట్ అడిగినాడు. ఇంకా వాళ్ళతో పాటు అయితే ఇంటికి వచ్చేసాం సక్సెస్ఫుల్గా బండి తీసుకుని. ఇంకా రోహిత్ అయితే నేను ఆటోలో పోతాను అని చెప్పి అయితే ఆటో ఎక్కి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు మా ఇంటికాడ. కొంచెం దూరం నడుస్తాను ఇంకా కాలు నొప్పి వస్తాను అని చెప్పి అయితే రోహిత్ అయితే ఆటో ఎక్కి అయితే ఇంటికి వచ్చేసినాడు. మా ఇంటికాడ అయితే కూర్చోన్నాడు మా కోసం వెయిటింగ్. కానీ కొన్నిసార్లు అయితే అవుతా ఉంటాయి ఇట్లా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అవన్నీ పట్టించుకోవద్దు. ఫ్రెండ్స్ తో వెళ్ళి తిరుగుతా ఎంజాయ్ మామూలుగా ఉండదు. అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకా బండి అయితే మొత్తం తీసేసి బ్యాటరీ నేనైతే పైకి ఎత్తుకొని పోయి ఛార్జింగ్ పెడతాను. ఇప్పుడు పెడితే కానీ ఎక్కదు, ఎందుకంటే మొత్తం పూర్తిగా అయిపోయింది కాబట్టి ఎక్కేదానికి 4-5 hours అయితే పడుతుంది. ఈ రోజు వీడియో మీకు నచ్చితే ఇంకేమాత్రం నేర్చుకోకుండా యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేయచ్చు కదా. నా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోవచ్చు కదా. అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి ఎలా అనిపించింది.